హైదరాబాద్ స్టేట్ హోం నుంచి 11 మంది అమ్మాయిలు పారిపోయిన ఘటన సంచలనమైంది. ఈ ఉదయం ఎవరూ లేని సమయంలో యూసఫ్గూడ స్టేట్ హోం నుంచి కిచెన్ తలుపులు పగలగొట్టుకుని యువతులు పరారయ్యారు. ప్రస్తుతం పరారైన యువతుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. యూసఫ్గూడలోని స్టేట్ హోం నుంచి 13 మంది అమ్మాయిలు తప్పించుకొని పారిపోయారు. కిచెన్ నుంచి ఈ అమ్మాయిలు తప్పించుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీ లోపం కావచ్చు, లేకుంటే ఇక్కడ ఎవరు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో ఈ అమ్మాయిలు స్వేచ్ఛ ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది అత్యంత కీకారణ్యంగా ఉంటే కావచ్చు, లేకుంటే ఇది పూర్తిగా దారుణంగా ఉంటే ఈ హాస్టల్ సంబంధించి ఇక్కడ మొత్తంగా కొన్ని వందల మంది కూడా ఇక్కడ ఉంటారు. అయితే దీనికి సరైన సెక్యూరిటీ వ్యవస్థ కావచ్చు, లేకుంటే ఇక్కడ సిబ్బంది కావచ్చు ఎవరు లేకపోవడం అనేది పూర్తిగా చెప్పవచ్చు. వీళ్ళంతా కూడా పూర్తిగా ఎంతో కాలం నుంచి ఎప్పటి నుంచి కూడా ఇక్కడ నిర్లక్ష్యం అనేది రాజ్యం వెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోరు, సరైన సెక్యూరిటీ ఉండదు అనేది ఎప్పటికప్పుడు తేటతల్లం అవుతుంది. ఇదే స్టేట్ హోం నుంచి గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు తప్పించుకోపోయారు. తిరిగి అమ్మాయిలు కూడా ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇదే స్టేట్ హోం నుంచి ఇప్పుడు 13 మంది అమ్మాయిలు మొత్తం ఇక్కడ నుంచి తప్పించుకొని పోవడం జరిగింది. 13 మంది అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏ విధంగా ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు చూసినట్లయితే పూర్తిగా ఇప్పుడు లోపల చూస్తున్నట్టు మనం ఈ 13 మంది అమ్మాయిలు అంటే ఇక్కడ ఇలాంటి కొట్టాం లాంటి ఇలాంటి చిన్న చిన్న గోదాం లాంటి వీటిలలో వేసి దాన్ని పూర్తిగా చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఇప్పటికి మనం చూసినట్లయితే ఈ 13 మంది అమ్మాయిలు తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 8 గంటలకు ఇక్కడ నుంచి అమ్మాయిలు తప్పించుకొని వెళ్తే మధ్య 11 గంటల వరకు కూడా అధికారులకు సమాచారం ఇవ్వలేదు. పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా వివరాలు తెలుసుకునే వరకు అంటే 11 గంటల వరకు కూడా ఎవరు కూడా ఇక్కడికి సమాచారం ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీస్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో అసలు ఏం తెలియబోతుంది ఏంటని కూడా చెప్పవచ్చు. అయితే ఈ 13 మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు అన్న విషయం కూడా ప్రస్తుతానికి పూర్తిగా ఒక మిస్టరీగా ఉంది. వీళ్ళకి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌడ్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.